హైదరాబాద్‌లో మన లైఫ్ ఎలా ఉంటుందంటే, ఎప్పుడూ ఏదో ఒక పని, ఏదో ఒక టెన్షన్, ట్రాఫిక్, ఒకటే పరుగులు. కానీ సంవత్సరంలో కొన్ని రోజులు మాత్రం క మనసు మళ్ళీ మన ఊరు వైపు లాగుతుంది. అలాంటి ఒక రోజే ఈ ప్రయాణం. ఈసారి నేను హైదరాబాద్ నుంచి మా ఊరికి బయలుదేరాను. మా ఊర్లో జరిగే బోనాల పండుగను చూడ్డానికి. కేవలం పండుగ చూడ్డానికి కాదు, చిన్నప్పుడు చూసిన ఆ ఊరు ఎలా ఉందో చూడ్డానికి. మనుషులు ఎలా ఉన్నారో మళ్ళీ అనుభవించడానికి. మన ఊరి మాటలు, మన ఊరి వాతావరణం, మన ఊరి అమాయకత్వాన్ని మళ్ళీ కెమెరాలో బంధించడానికి. ఈ వీడియో నాకు ఒక సాధారణ వ్లాగ్ కాదు, ఇది ఒక జ్ఞాపకం. హైదరాబాద్ నుంచి మా ఊరి వరకు నా ప్రయాణం, మా ఊరికి వెళ్ళిన తర్వాత నాకు ఎదురైన అనుభవాలు, మా ఊరి బోనాలు, మా ఊరి మనుషులు అన్నీ ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. అయితే పదండి, హైదరాబాద్ నుంచి మా ఊరికి బయలుదేరుదాం. హైదరాబాద్ నుంచి మనం బయటికి వస్తుంటేనే మనకు తెలియకుండానే మన మైండ్ కూడా కొంచెం రిలాక్స్ అవుతుంది. సిటీ ట్రాఫిక్ తగ్గుతుంది, పెద్ద పెద్ద బిల్డింగ్స్ తగ్గిపోతాయి, రోడ్డు పక్కన పొలాలు కనిపించడం మొదలవుతాయి. అక్కడి నుంచి మనకి ఒక మంచి ఫీలింగ్ వస్తుంది. ఇంకొంచెం దూరం వెళ్తే మన ఊరు వస్తుందని. ప్రయాణం ఎంత దూరమైనా పర్లేదు, మనసుకు దగ్గరైన ప్రదేశానికి వెళ్తున్నప్పుడు ఆ ప్రయాణం ఎప్పుడూ ప్రత్యేకంగానే ఉంటుంది. హైదరాబాదులో ఉండే మనకి ఒక్కోసారి మన ఊరి ప్రశాంతత ఎంత కావాలో ఊరికి బయలుదేరినప్పుడే అర్థమవుతుంది. రోడ్డుపై కనిపించే ప్రతి చిన్న విషయం కూడా ఒక జ్ఞాపకాన్ని గుర్తు చేస్తుంది. చిన్న చిన్న గ్రామాలు, పొలాలు, రోడ్డు పక్కన టీ కొట్లు, సైకిల్ మీద వెళ్తున్న వాళ్ళు, ఎక్కడ చూసినా ఒక రకమైన ప్రశాంతత. హైదరాబాదులో ఉండే మనం సమయం కోసం పరిగెడతాం, కానీ ఊరిలో అలా కాదు. సమయమే మన కోసం ఆగిపోయినట్టు అనిపిస్తుంది. అదే మన ఊరి అందం. చివరికి ఎన్నో గంటల ప్రయాణం తర్వాత మా ఊరు కనిపించింది. ఆ క్షణం నిజంగా చాలా వేరే ఫీలింగ్ ఉంది. ఎన్నిసార్లు చూసినా మన ఊరిని మొదటిసారి చూసినట్టే అనిపిస్తుంది. ఊరిలోకి అడుగు పెట్టగానే అక్కడి వాతావరణం పూర్తిగా మారిపోతుంది. సిటీ హారన్ల బదులు మనుషుల మాటలు, ట్రాఫిక్కి బదులు పిల్లల ఆటలు, అపార్ట్మెంట్లకు బదులు మన ఇల్లు. ఇక్కడ ప్రతి వీధిలో ఒక కథ ఉంటుంది, ప్రతి ఇంట్లో ఒక జ్ఞాపకం ఉంటుంది. ముఖ్యంగా మనల్ని చూసిన వెంటనే ఎప్పుడొచ్చావరా, ఎలా ఉన్నావురా అని అడిగే మనుషులు ఉంటారు. అదే ఊరు, అదే మనుషులు, అదే మనసు. ఈ ప్రయాణంలో నాకు అన్నిటికంటే ఎక్కువగా నచ్చిన విషయం మన ఊరి మనుషులు. వాళ్ళ మాటల్లో ఎలాంటి ఫిల్టర్ ఉండదు. ఏమనిపిస్తే అదే చెప్తారు, ఏమనిపిస్తే అదే నవ్వుతారు. కెమెరా ఉందని నటించడం వాళ్ళకి తెలీదు. అందుకే వాళ్ళ మాటల్లో ఉండే అమాయకత్వం నాకు చాలా ప్రత్యేకంగా అనిపిస్తుంది. ఈ వీడియోలో నేను వాళ్ళ మాటలను మార్చలేదు, ఎందుకంటే వాళ్ళు ఎలా మాట్లాడారో అలానే మీకు చూపించాలనిపించింది. ఎందుకంటే కొన్ని మాటలు సినిమాలో రాసిన డైలాగ్స్ కంటే గొప్పగా ఉంటాయి. మన ఊరి భాష, మన ఊరి యాస, మన ఊరి నవ్వులు, ఇవన్నీ మన సంస్కృతిలో ఒక భాగం. కొన్ని సంవత్సరాల తర్వాత ఈ వీడియోని మళ్ళీ చూసుకున్నప్పుడు అప్పుడు మా ఊరు ఇలా ఉండేది, మా వాళ్ళు ఇలా మాట్లాడేవాళ్ళు అని గుర్తు చేసుకోవడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇక బోనాల సంగతికి వద్దాం. ఇక పండుగ వాతావరణం మొదలైంది. ఇంటింటా బోనాల సందడి. మహిళలు పండుగ కోసం సిద్ధమవుతున్నారు. ఇల్లు ముందు అలంకరణలు, పసుపు కుంకుమ, పూజ ఏర్పాట్లు, ఎక్కడ చూసినా పండుగ వాతావరణం. బోనాలు అంటే కేవలం ఒక పండుగ కాదు, మన ఊరి ప్రజలకు అది ఒక భావన, ఒక నమ్మకం, ఒక సాంప్రదాయం, తరతరాలుగా వస్తున్న ఒక ఆచారం. పండుగ రోజున అందరూ కలిసి ఉండడం, ఒకరినొకరు పలకరించుకోవడం, చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ పండుగలో భాగం కావడం, ఇదే అసలైన గ్రామీణ పండుగ అందం. ఇక్కడ పండుగలను చూస్తూ ఉండరు, పండుగలో జీవిస్తారు. బోనాల పండుగలో మహిళల పాత్ర ప్రత్యేకంగా ఉంటుంది. వాళ్ళు చేసే ఏర్పాట్లు, వాళ్ళ సాంప్రదాయ దుస్తులు, వాళ్ళ ఉత్సాహం, బోనం తీసుకెళ్లే ఆ క్షణం, ఇవన్నీ కలిపితేనే పండుగకు ఆ అసలైన అందం వస్తుంది. కెమెరా ముందు పోజుల కోసం కాదు, వాళ్ళు నిజంగా ఎలా ఉన్నారో అలానే ఈ వీడియోలో చూపించాలనిపించింది. ఎందుకంటే ఇది ఒక సినిమా కాదో, ఇది మన ఊరి జీవితం, మన ఊరి మనుషులు, మన ఊరి పండుగ.
అందుకే ఈ వీడియోలో ఉన్న ప్రతి నవ్వు, ప్రతి మాట, ప్రతి చిన్న క్షణం నాకు చాలా విలువైంది. ఆ రోజు ఊరు మొత్తం ఒకటైంది. డప్పుల శబ్దం, పాటలు, మహిళల సందడి, పిల్లల అల్లరి, చుట్టూ ఉన్న పండగ వాతావరణం ఇవన్నీ కలిపి చూస్తే మన ఊరు ఎంత అందంగా ఉంటుందో అప్పుడు అర్థమైంది. హైదరాబాద్లో ఎంత పెద్ద ఈవెంట్స్ చూసినా మన ఊరిలో అందరూ కలిసి చేసే ఈ చిన్న పండుగలో ఉండే ఈ ఫీలింగ్ ఎక్కడ దొరకదు. ఎందుకంటే ఇక్కడ మన వాళ్ళు ఉంటారు, మన మట్టి ఉంటుంది, మన జ్ఞాపకాలు ఉంటాయి, మన బాల్యం ఉంటుంది, మన మూలాలు ఉంటాయి. మనమంతా పెద్దవాళ్ళం అవుతున్న కొద్దీ మన జీవితాలు మారిపోతాయి, మన ఊళ్ళు మారిపోతాయి, మనుషులు మారిపోతారు. కానీ కొన్ని జ్ఞాపకాలు మాత్రం ఎప్పటికీ మారవు. చిన్నప్పుడు మనం చూసిన పండుగలు, మనతో కలిసి తిరిగిన వాళ్ళు, మనతో నవ్విన వాళ్ళు, మన ఇంటి ముందు ఆడుకున్న రోజులు ఇవన్నీ మనలో ఎక్కడో ఒక మూలలో ఉంటాయి. అందుకే వీడియో చేయాలనిపించింది. ఒకరోజు బహుశా కొన్ని సంవత్సరాల తర్వాత ఈ వీడియో నేను మళ్ళీ చూస్తాను. అప్పుడు ఈరోజు ఎలా ఉందో, మా ఊరు ఎలా ఉందో, మా వాళ్ళు ఎలా నవ్వారో, మా బోనాలు ఎలా జరిగాయో అన్నీ గుర్తొస్తాయి. అది నాకు ఈ వీడియో ఇచ్చే పెద్ద జ్ఞాపకం. హైదరాబాద్ నుంచి మా ఊరికి వచ్చిన ఈ ప్రయాణం కేవలం కొన్ని వందల కిలోమీటర్ల ప్రయాణం కాదు, నా గతం వైపు చేసిన ఒక చిన్న ప్రయాణం. మనమంతా జీవితంలో ఎంత దూరం వెళ్ళినా, ఎంత సంపాదించినా, ఎన్ని కొత్త ప్రదేశాలు చూసినా మన ఊరు ఇచ్చే ఫీలింగ్ మాత్రం ఎక్కడ దొరకదు. మన ఊరి మట్టి వాసన, మనుషుల మాటలు, మన ఇంటి ఆత్మీయత, పండుగలో అందరూ కలిసి ఉండే ఆనందం ఇవన్నీ డబ్బుతో కొనలేం. అందుకే ఈ వీడియో నేను కేవలం ఒక యూట్యూబ్ వీడియోగా చేయలేదు, నా జీవితంలో ఒక చిన్న జ్ఞాపకంగా దాచుకోవడానికి చేశాను. మా ఊరి బోనాలు, మా ఊరి మనుషులు, మా ఊరి అమాయకత్వం, మా ఊరి సంస్కృతి అన్నింటినీ మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నించాను. మీరు ఈ వీడియో చూస్తున్నప్పుడు మా ఊరిని ఒక్కసారి మీ ఊరిలా ఉంచుకోండి. మీకు కూడా మీ ఊరు గుర్తొస్తే, మీ చిన్ననాటి రోజులు గుర్తొస్తే అదే ఈ వీడియో సక్సెస్ అయినట్టు. ఇది నా ఊరు, ఇది నా మనుషులు, ఇది మా పండుగ, ఇది మా జ్ఞాపకం. మీ అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. మన సంస్కృతి, మన సాంప్రదాయం, మన ఊరు ఎప్పటికీ ఇలాగే ఉండాలి. ధన్యవాదాలు. మళ్ళీ మరో జ్ఞాపకంతో కలుద్దాం. జై ముత్యాలమ్మ తల్లి.